ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా పరిపాలన ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? బాగానే ఉందండి, కాకపోతే ఇంకా బాగా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇంకా అమ్మఒడి అవి పడలేదు. జగన్ పరిపాలన బాగుందా, చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుందా? చంద్రబాబు పరిపాలన బాగుందండి, కాకపోతే ఇంకా అవి రాలేదు, అదొకటే మైనస్. మాది గోపాలపురం నియోజకవర్గం. మాకు వచ్చేసి ఇంతవరకు అమ్మఒడి కానీ రైతు భరోసా కానీ ఏమీ పడలేదు. చిన్న చిన్న పొలాలకి 10,000 5,000 వేస్తుండేవాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు అవి కూడా ఏమీ లేవు. 3 రాజధానులు అయితే డెవలప్మెంట్ అంతా ఉండాలి, కానీ రాజధాని అంటూ ఒకటి చాలు. డెవలప్మెంట్ మాత్రం అంతా ఉండాలి. ఈ ప్రభుత్వం ఆధ్వర్యంలో పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని మీరు నమ్ముతున్నారా? పూర్తి అవ్వదని నా నమ్మకం. వైసీపీ గవర్నమెంట్లో గంజాయి మద్యం విపరీతంగా ఏర్లే పారింది, దాన్ని నియంత్రించారని చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజం? ఎక్కడ నియంత్రణ అనేది కనపడలేదు. మద్యం అయితే ఊళ్ళో పెళ్లి షాపే ఉండేది, ఇప్పుడు ఇదిగో పెళ్లి షాప్ ఉంది. కూటమి ప్రభుత్వంలో ఈ 3 పార్టీలు కలిసి ఉంటాయని పూర్తిగా మీరు నమ్ముతున్నారా? చంద్రబాబు గారు కలిసే ఉంటాడని నా నమ్మకం. ఎందుకంటే ఆయన ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకపోతే ఆయన అధికారంలోకి రాలేదు. జగన్ పరిపాలన బాగుందంటారా, చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుందంటారా? జగన్ పరిపాలనే బాగుంది. పరిపాలన సవ్యంగా జరుగుతుందని వస్తుంది. ఎందుకంటే బాగా కొంత అయితే కొన్ని స్కీములు రావట్లేదని కొంత ప్రజల్లో అసంతృప్తి ఉన్న వాటి నిజమే. కానీ ఈ జూన్ నెలలో తల్లికి 100 వేస్తా అంటున్నారు. నెలాఖరు లోపల అన్నదాత సుఖీభవ మొత్తం 20,000 కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000, కూటమి ప్రభుత్వం ఇచ్చే 14,000 ఈ సంవత్సరంలో 3 విడతలుగా వేస్తామని అంటున్నారు. కాబట్టి కొంతవరకు తర్వాత మహిళలకి నెలకు 1,500 అని హామీ ఇచ్చారు. అది P4 ద్వారా వచ్చే ఉగాదికి P4 ద్వారా అందిస్తామని కూటమి ప్రభుత్వం నేతలు చెప్తున్నారు. పోలవరం అనేది అసలు జీవనాడి. పోలవరం ఒక పంట పెరిగితే పంట నుంచి వచ్చే ఆదాయం, మీరు ఒక బియ్యం పండించండి, వడ్లు పండించండి, వడ్లు నుంచి దాని ద్వారా వచ్చే బియ్యాన్ని పాలిష్ చేస్తే రైస్ మిల్లర్స్ నుంచి గవర్నమెంట్కి ఆదాయం వస్తే, అలాగే దాన్ని రవ్వ ఆడిస్తే రవ్వ ప్యాకింగ్ వల్ల అది ఇడ్లీ రవ్వ కింద చేస్తారు, దానివల్ల కూడా పన్నులు వస్తాయి. అలాగే అక్వాకల్చర్కి కూటమి ప్రభుత్వం సబ్సిడీలు ఇస్తుంది, కరెంటు తక్కువ రేటుకి అందిస్తుంది.